హల్లెలూయా. మనల్ని అంతగా ప్రేమించే దేవాది దేవుడు. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. ఎవరు కూడా నన్ను కేర్ చేయటం లేదని చెప్పి ఎవరు కూడా బాధపడని అవసరం లేదు. అయ్యో నేను ఇటువంటి వ్యసనాలలో ఉన్నానే, అయ్యో నేను ఇటు ఇక్కుపోయినానే, నన్ను ఎవరు బయటకు తీస్తారు అన్న 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 క్వశ్చన్ మీలో ఉందేమో. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఆ యేసుక్రీస్తు ప్రభుకు సాధ్యము మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని బంధించుచున్న ఆ చీకటి నుంచి ఆయన విడిపించడానికి ఆయనకు సాధ్యమైనది. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు ఆయన మహిమను చూస్తావు. నువ్వు హల్లెలూయా. వాక్యంలో రాసింది నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు ఆయన మహిమను నువ్వు చూస్తావని చెప్పి వాక్యంలో రాసింది అనమాట. నువ్వు తాగడంలో ఏంది, నువ్వు బందీలో నువ్వు విడిపించబడాలంటే ఎవరికి సాధ్యం? అది దేవునికి మాత్రమే సాధ్యం. నీకు అసాధ్యం అది. హల్లెలూయా. నీకు అసాధ్యం అది, కానీ దేవునికి సాధ్యం అంటున్నది అనమాట. దేవునికి సాధ్యం అంటున్నది. మీకు ఒక తెలియని సంగతి ఏంటంటే నేను కూడా కొద్ది రోజులు తాగి ఉంటున్నాను. అనమాట. ఎంతగా తాగినానంటే అంతగా మెంటల్ ప్రెషర్ తోటి ఎంత తాగినానంటే అది లేకుండా అన్నం తిన్న చేత అయ్యేది కాదు. నాకు అన్నం తిననికే చేత అయ్యేది కాదనమాట. అంతగా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతగా తాగి ఉన్నా కూడా అంతగా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాను అనమాట. అంతగా ప్రార్థనలు చేసుకుంటాను. ఎప్పుడు ప్రార్థనలే ఉంటాను. తాగినప్పుడు కూడా ప్రార్థనలే ఉంటాను అనమాట. ప్రార్థనప్పుడు దేవుడు ఒకరోజు ఏమన్నాడంటే, దేవుడు నన్ను దర్శించేమంటున్నాడు అని అన్న. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన మీదకి పరిశుద్ధాత్మ వచ్చి వాళ్తుంది కదా. ఆ విధంగా నేను నా మిస్సెస్ కళలో మేమిద్దరం నిన్న పార్కులో పోతున్నాం అనమాట. పార్కులో పోయేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏమొచ్చింది నా మీదకి, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చిండు, తన మీదకి వచ్చి ఎక్కడికో తీసుకుపోయింది అనమాట. నా మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడిని నేను సంతోషంతో పట్టుకొని నిన్ను వదలను ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏంటంటే నువ్వు నన్ను ఎంత బాధ పెడుతున్నావు తెలుసా నీకు అని అంటున్నాడు అనమాట. ఎందుకంత బాధ పెట్టిన ఆయన నేను పరిశుద్ధమైన స్థలంలో బల్లలో పాలు పొందుతున్న నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆడ పాలు పొందుతుండే ఈ దీంట్లో తాగుతున్నా, తప్పు పని చేస్తుంటా. ఆడ చేస్తుండా ఈడ చేస్తుండా, కాబట్టి తప్పు పని చేస్తుంటా. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు మందు తాగడం, ఆయనకి ఇష్టం లేదు మత్తులో ఉండడం, ఆయనకి ఇష్టం లేదు నేను వాంతులు చేసుకోవడం, ఆయనకి ఇష్టం లేదు నేను ఈ విధంగా అటువంటి నీచమైన జీవితం జీవించడం ఆయనకి ఇష్టం లేదు. కానీ అందుకని ఏం చేస్తున్నాడు, ఆయన నాతో చెప్తా ఉన్నాడు అనమాట. ఏంటంటే నువ్వు నన్ను ఎంతగానో బాధ పెడుతున్నావు సునీల్ అంటే, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేసినా నన్ను క్షమించు ప్రభా, నేను పాపం చేసినా నన్ను క్షమించు ప్రభా, నాకు చేతగాటం లేదు జీవితం జీవించడానికి, అందుకని నేను తప్పు చేసినా నన్ను క్షమించు ప్రభా అని చెప్పి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని పట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన కొద్దిసేపటికి ఏమన్నాడు తెలుసా,